श्रीराम। भारत माता की जय। ఈరోజు మన రంపయారంపాలెం గ్రామానికి చెందినటువంటి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శివాలయం నిర్మాణ సంకల్పకర్త, భాగవతోత్తముడు అయినటువంటి శ్రీ నవనాసి త్రిమూర్తులు గారిని ఈ సంక్రాంతి పర్వదినాల సందర్భంగా ఒక భాగవతోత్తముడిని సత్కరించాలనేటటువంటి ఆలోచనతోటి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అది దీనికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీ మట్టా మంగరాజు గారు, అలాగే స్టేట్ కౌన్సిల్ మెంబర్ అయినటువంటి ఎస్పీ వెంకటరెడ్డి గారు, విశ్వ హిందూ పరిషత్ ధర్మ ప్రచార విభాగం రాజమండ్రి జిల్లా ప్రముఖ అయినటువంటి పత్తి సత్యనారాయణ గారు, అలాగే మా బీజేపీ సీనియర్ నాయకులు కోన సురేష్ గారు, అలాగే గ్రామ పెద్దలు అందరూ కూడా చేశారు. అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం, సుస్వాగతం. అయితే ఈ కార్యక్రమం మనం ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం, ఎందుకు సత్కరించాలి అనే దాని గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే, మనకి భాగవతంలో పోతన గారు ఒక మాట చెప్పారు. అయ్యే ఒక ప్రతి మనిషి కూడా ఏం కోరుకోవాలి భగవంతుని అంటే, నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాంతాపార భూతదయ్యును తాపస మందార నాకు దయచేయగదే అని భగవంతుని కోరుకోవాలని ప్రతి ఒక్కరు. అదే దీని అర్థం ఏంటంటే, ఈ పాదకమల సేవ భగవంతుని సేవించేటటువంటి అదృష్టం. నీ పాదార్చకులతోడి నెయ్యమును, ఎవరైతే భగవంతుని అర్చన చేసుకుంటారో వారితో స్నేహం కావాలి. నితాంత అపార భూతదయ్యను అంటే అపారమైన భూతదయ నాకు ప్రసాదించమని కోరాలి. భూతదయ అంటే భూతాలంటే దెయ్యాల భూతాలు కాదండి. చీమ దగ్గర నుండి, దోమ దగ్గర నుండి ఏనుగు వరకు అనేక ప్రాణులు ఈ సృష్టిలో 84 లక్షల జీవరాశులు, ఇవన్నీ కూడా భూతరాశులు అంటారు. వాటన్నిటిపైన కూడా మనకు దయ కలిగి ఉండాలి. అపార భూతదయ నాకు తాపస మందారం నాకు దయచేయగదే అని కోరుకోవాలని చెప్పేసి భగవంతుడిని మనం ప్రార్థించాలని చెప్పేసి పోతన గారు మానవ జాతికి ఇచ్చినటువంటి సందేశం. మరి అందులో భాగంగా మన నవనాసి త్రిమూర్తులు గారు, వారి యొక్క కుటుంబాల సభ్యులు, వారి వంశీకులంతా కూడా ఈ గ్రామంలో ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం సుమారు 5-6 దశాబ్దాలు అంటే 50-60 సంవత్సరాల నుంచి నవనాసి వారి కుటుంబ సభ్యులందరూ కలిసి వారు ఏం చేస్తున్నారంటే, ప్రతి సంక్రాంతికి ముందు వచ్చే భోగి రోజున ఈ ఏదైతే వీధిలో ఉంటాయి సునకాలు, కుక్కలు, వీధి కుక్కలు ఉంటాయో వాటికి ప్రతి సంవత్సరం ప్రతి భోగి నాడు కూడా సుమారు అరకాట బియ్యం అన్నం వాచి, మళ్ళీ వాటిలో 10 కేజీలు బెల్లం వేసి, 5 కేజీలు నెయ్యి వేసి, బెల్లం నెయ్యి వేసిన ఒక మధుర పదార్థం తయారు చేసి వీధికి తిరిగి ఎక్కడైతే కుక్కలు ఉన్నాయో అక్కడ వాటిని పిలిచి ఆకులు 2 విస్తరలు వేసి, ఒక విస్తరలో మధుర పదార్థం, ఒక విస్తరలో పచ్చి పులుసు వేసిన అన్నం, ఇవన్నీ కూడా పెట్టి వాటికి కూడా పండగ అంటే ఏంటి అంటే మనం కాదు పండుగ చేసుకోవడం, భూతాలు అనేక భూతరాశికి కూడా మనం పండుగ చేయాలి ఒకసారి అనేటువంటి గొప్ప ఆలోచన చేసి ఆ నవనాసి పుత్రయ్య గారు ఎవరు, వారి ముత్తాత గారి దగ్గర నుంచి నవనాసి చెల్లయ్య గారు, వారి పుత్రుడు సోరయ్య గారు ఏమో పుత్రయ్య గారు కప్పు చెప్పారు. ఇలా 4 వంశ పారంపర్యంగా 3 తరాల నుండి ఈ సునకాలకి అన్న సంతర్పణ చేయడం అనేది గొప్ప విశేషం అండి. ఇది మా ఊరు గొప్ప అని చెప్పుకోవడం కాదు. వారు శతాబ్దం నుంచి జరుగుతుంది. ఏ గ్రామంలో కూడా ఇలా చేస్తారో తీరో మాకు తెలియదు, కానీ మా రంపయారంపాలెం గ్రామంలో ఇది మేము ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాం. ఒక మూగజీవాలకు కూడా ఆ రోజున మనం అన్నం పెట్టి, అది కూడా మధుర పదార్థంతో నెయ్యి బెల్లం కలిపిన అన్నం పెట్టడం అనేది నిజంగా వాటికి కూడా పండుగ చేయించాలి, వాటికి కూడా విందు చేయాలనే ఆలోచన నవనాసి వారి కుటుంబం వారి యొక్క పెద్దలకు దక్కింది. వారికి మనం అందరూ కూడా కర్తవ్యంతో ఒకసారి మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. మరి ఆ వారసత్వాన్ని వారి యొక్క వంశానికి చెందినటువంటి త్రిమూర్తులు గారు, ఈయన ఎంత ఉత్తముడు అంటే, మా గ్రామానికి ఈ శివాలయం లేక మేము ఒక సుమారు 30-40 సంవత్సరాల నుంచి బాధపడ్డాం. గోపురం వెళ్ళవలసి వస్తుంది, కోరుకొండ వెళ్ళవలసి వస్తుంది, శ్రీగిరి దండం పెట్టుకోవాలంటే
ఎంతో అందరూ భక్తులందరూ కూడా మనం ఆలోచన చేసాం. కానీ ఇదివరకు ఒక సంకల్పం చేశారు, అది పూర్తి అవ్వలేదు. అటువంటి సందర్భంలో అవినాశ్ త్రిమూర్తులు గారు వారు సంకల్పం చేశారు. ఆ సంకల్పం ఫలం ఎప్పుడు కూడా ముందుకు తీసుకెళ్ళిపోతారు. భక్త రామదాసు గారు ఆయన దగ్గర డబ్బులు లేకపోయినా సరే ప్రభుత్వ ఖజానాలో ఉన్న డబ్బులు తీసి ముందు ఆయన రామాలయం కట్టిస్తారు. తర్వాత ఆయన ఇంకా బాధలు పడ్డారనుకోండి, బాధలు పడినా ఆయన కీర్తి అచంద్రతారాత్మం ఇవాళ చిరస్థాయిగా సువర్ణాక్షరాలతో ఆయన చరిత్ర లిఖించబడింది. అలాగే ఆయన సంకల్పం చేయడు, ఈ గ్రామంలో శివాలయం ఉండాలి. ఆ చేత మనం శివాలయానికి ఆయన ప్రారంభం చేసేసారు. ఆయన దగ్గర డబ్బులు లేవు, ఆయన దగ్గర ఉన్న 10,000 15,000 ప్రారంభం చేసేసారు. అప్పుడు ఊళ్ళో ఉన్నటువంటి పెద్దలు స్థితిమంతులు అందరూ కూడా తలపో చేసేసారు, ఎవరికి తోచిన వాళ్ళు చేసి. మొత్తం మీద ఎవరు ఏం చేసినప్పటికీ కూడా ఆ యొక్క సంకల్పం చేసినటువంటి ఘనత ఆయనకి దక్కింది. అంచేత మా గ్రామానికి ఆ పరమేశ్వరుడు తీసుకొచ్చిన ఘనత కూడా అవినాశ్ త్రిమూర్తులు గారికి దక్కిందని వారిని ఇటువంటి పర్వదినాల్లో మనం చిరు సత్కారం చదువుకు నూలిపోగులాగా మనం ఏదో పూలమాల వేసుకుని శాలు వేసి గ్రంథాన్ని బహుకరించి వారిని సత్కరించాలనేటువంటి ఆలోచన మేము చేయడం జరిగింది. మరి వారి యొక్క జీవన శైలి కూడా అంత ఆదర్శప్రాయంగా ఉంటుందంటే త్రిమూర్తులు గారిది ఆయన తెల్లవారుజామున 3 గంటలు తెచ్చిపోతారు. అప్పుడు రామాయణమో భారతమో భాగవతం పుస్తకం తీసుకుంటారు, తెల్లవారు చదువుతారు. మళ్ళీ శివాలయానికి వచ్చేస్తారు, అక్కడ పూజా కార్యక్రమాలు చేసుకుంటారు. మళ్ళీ మధ్యాహ్నం కూడా ఆయన పడుకోవడం తెలియదు. నిరంతరం భగవంతుడి నుంచి తెలుసుకోవాలనేటటువంటి తపన జిజ్ఞాస కలిగినటువంటి నిత్య విద్యార్థి అవినాశ్ త్రిమూర్తులు గారు. అటువంటి మహనీయుడు మన గ్రామంలో పుట్టడం, ఒక శివాలయం నిర్మాణాన్ని మనం చేయడం నిజంగా చాలా గొప్ప విషయం. ఒక ఆలయం నిర్మించిన వారి యొక్క, ఒక చెరువు తవ్వించిన వారి యొక్క, ఒక మంచి పని చేసిన సత్రం కట్టించిన వారి యొక్క చరిత్ర ఏ విధంగా ఉంటుందో మనకు మహాభారతంలో ఒక ఉదాహరణ ఉందండి. పూర్వం ఇది మహాభారతం అరణ్యపర్వంలో వస్తుంది ఈ సంఘటన. ఇంద్రద్యుమ్న మహారాజు అనే ఒక మహారాజు ఆయన అనేక యజ్ఞయాగాలు చేసి 100 యజ్ఞాలు అశ్వమేధ యాగాలు చేసి స్వర్గానికి వెళ్తాడు. ఆయన వెళ్ళాక కొన్ని వేల సంవత్సరాలు ఆయన స్వర్గంలో ఉండిపోయాడు ఈయన చేసిన పుణ్యాలు. అయితే కొన్నాళ్ళకి వచ్చే లోకం విషయం అన్నట్టుగా ఆయన పుణ్యం క్షీణించింది. నువ్వు మళ్ళీ భూలోకానికి వెళ్ళిపోమని దేవేంద్రుడు కిందకు పంపిస్తాడు. అప్పుడు నేను చాలా చేశాను, చాలా దాన ధర్మాలు చేశాను, మరి ఎందుకు నన్ను అప్పుడే పంపిస్తున్నానంటే నువ్వు చేసిన దాన ధర్మాలు మర్చిపోయిన జనం ఆ తరం అంతరించిపోయింది, ఎవరు చెప్పుకోవట్లేదు నీ పేరు. కాబట్టి ఈ గురించి ఎవరైనా భూలోకం చెప్పుకుంటే చెప్పు, అప్పుడు మళ్ళీ భూలోకంలో వాసం కల్పిస్తాం, లేదంటే నువ్వు మళ్ళీ భూలోకంలో మళ్ళీ పంపవలసిందే అని నువ్వు నిరూపించుకోని ఒక మనిషిని కూడా ఇచ్చి పంపించాడు. పంపిస్తే అప్పుడు ఒక దేవదూత ఈయన భూలోకం వచ్చారు. ఇంద్రద్యుమ్న మహారాజు తెలుసా అని అడిగేవారు అందరినీ. ఆయన ఎవరో మాకు తెలియదు అన్నారు. అంటే ఆయన ఎప్పుడు కొన్ని 100 సంవత్సరాల చనిపోయాడు, తెలియదు, ఎవరు చెప్పలేదు ఆయన గురించి. అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఈ లోకం అందరికన్నా వయోవృద్ధుడు, జ్ఞానవృద్ధుడు, ఎక్కువ వయసు కలిగిన వాడు మార్కండేయ మహర్షి ఉన్నాడని ఆయనకు తెలుస్తుంది. ఆయన దగ్గరికి వెళ్దామంటే తీసుకెళ్తారు. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్తారు వీళ్ళందరూ. వెళ్తే ఆయన అడుగుతారు ఈ దేవదూత, ఈ ఇంద్రద్యుమ్న మహారాజు తెలుసా అంటే నాకన్నా పెద్ద వయసులో ఒక తాబేలు ఉంది, ఆయన దగ్గరికి వెళ్దాం అన్నాడంటే నాకు కూడా తెలియదు అంటాడు మార్కండేయ మహర్షి. అప్పుడు వీళ్ళందరూ కలిసి ఆ తాబేలు దగ్గరికి వెళ్తారు. ఒక సరస్సులో ఉంటుంది, అది మార్కండేయుడి కన్నా పూర్వం పుట్టింది, అంత సుదీర్ఘకాలం జీవించింది. ఆ తాబేలుని అడుగుతారు ఈ ఇంద్రద్యుమ్న మహారాజు తెలుసా నీకన్నా. అప్పుడు ఆ తాబేలు చెప్పింది నాకు తెలియకపోవడం అంటే నేనున్నటువంటి ఈ సరస్సు ఇది ఎలా ఏర్పడింది అంటే పూర్వం కొన్ని వేల సంవత్సరాల కింద ఇంద్రద్యుమ్న మహారాజు అనే ఆయన కొన్ని వేల గోవులను దానం చేస్తే బ్రాహ్మణులకి ఆ గోవులు నడిచి వెళ్తుంటే ఆ గోవులు 10 గట్టలకి భూమి ఇలాగ తవ్వబడి ఇంత పెద్ద సరోవరం ఏర్పడింది, దాంట్లో నీరు ఏర్పడింది, అందులో నేను ఉంటున్నాను ఆ నాటి నుంచి ఈనాటి వరకు, అంత మహానుభావుడు ఆయన అని చెప్తే శబాషాన్ని మళ్ళీ స్వర్గానికి తీసుకెళ్తారు. అంటే ఎవరైతే ఒక ఆలయం నిర్మిస్తారో, ఎవరైతే ఒక సరస్సు తవ్విస్తారో, ఒక బావి తవ్విస్తారో, ఒక సత్రం కట్టేస్తారో అటువంటి వారి పేరు కనుక ఈ లోకంలో ఎన్నాళ్ళైతే మనం చెప్పుకుంటూ ఉంటామో అన్నాళ్ళు ఆయన ఆత్మ స్వర్గంలో భోగభాగ్యాలు అనుభవిస్తుందని మనకి సనాతన ధర్మం చెబుతుంది. అటువంటి విధంగా మరి మన గ్రామంలో ఒక అద్భుతమైనటువంటి శివాలయాన్ని నిర్మాణం చేసి మనం స్వయంగా ఆ శివాలయంలోకి మనం వెళ్ళి మనం చేతులతో మనం అర్చన చేసుకోవచ్చు, మనం అభిషేకం చేసుకోవచ్చు, మనం పువ్వులు వేసుకోవచ్చు. ఆ విధంగా స్వయంగా అర్చించుకునే అవకాశాన్ని మన గ్రామానికి కల్పించినటువంటి అవినాశ్ త్రిమూర్తులు గారికి మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారిని సత్కార కార్యక్రమం జరుగుతుంది. జై శ్రీరామ్.